దేవుడు మన జీవితంలో మరి ఈ విధంగా మరొక సిస్టర్స్ కూడికను మనకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినందుకే దేవుడి నామని బట్టి వందనాలు. ఈ దినంన మనము దేవుని వాక్యంలో చూసుకుంటే మొదటి తిమోతి 2వ అధ్యాయము 10వ వచనము ఎవరైనా చదివి హెల్ప్ చేయండి అక్క. మొదటి తిమోతి 2వ అధ్యాయము 10వ వచనము. దైవభక్తి దైవభక్తి గలవారమని చదవండి. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. ఇక్కడ దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. దైవభక్తి గలవారం అని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియ చేత తమను తాము అలంకరించుకొనవలెను. పై వచనాల్లో చూసుకుంటే స్త్రీలు ఏ విధంగా ఉండాలో అని, దేవుడు ఏ విధంగా ఉండకూడదని కూడా తెలియపరుస్తున్నాడు. అంటే జడలు అల్లుకొనుట ద్వారా బంగారంతోనూ వెలగల వస్త్రముల చేత అలంకరించుకోవడం కాదు, కానీ దైవభక్తి గలవారం అని చెప్పుకుంటూ సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. కానీ ఇప్పటి క్రైస్తవ జీవితంలో చూస్తే విశ్వాసులమని చెప్పుకుంటూ వస్తున్నారు, కానీ దైవభక్తి గల సత్క్రియల చేత వాళ్ళు అలంకరించుకొనక ఈ లోక విషయమైనటువంటి ఆ ఒక్క వస్త్రముల చేత అనంటే తగినంత మట్టుకు కాదు, కానీ అధికంగా, అంటే కేవలము ఇప్పుడు మనము వాక్యము మందిరమునకు వెళ్తే వాక్యమును వినడము తక్కువైపోతూ వచ్చింది. వారు ధరించుకున్నటువంటి వస్త్రములనే కానీ, వారు వేసుకున్నటువంటి వస్త్రములనే కానీ, వస్తువులనే కానీ వాటిని చాలామంది చూసేవారుగా ఉంటూ వస్తున్నారు. అంటే వాక్యము వినడానికి ఇష్టపడట్లేదు. ఈ యొక్క లోక విషయాలను, ఆ యొక్క అలంకారాలను వాళ్ళు ఆసక్తితో చూసేవారుగా ఇప్పటి సంఘాలలో చాలా మట్టుకు ఉంటూ వస్తున్నదిగా ఉంది. కానీ దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తూ వస్తున్నాడు. దైవభక్తి గల వారమని చెప్పుకుంటున్నారు చాలామంది. మేము క్రీస్తు పిల్లలమండి, చాలా సంవత్సరాల నుంచి క్రీస్తును నమ్ముకున్నామండి, క్రీస్తే మా దేవుడండి, మేము చాలా విశ్వాసంలో ఉన్నామని, మేము దైవభక్తి కలిగి ఉన్నామండి అని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ వారు ఒక దైవభక్తి గల సత్క్రియల చేత అలంకరించుకోలేనటువంటి స్థితిలో ఉంటూ వస్తున్నారు. మన యొక్క మనల్ని చూసి కూడా ఇతరులు చెప్పేవారంగా మనం ఉంటూ రావాలి, మనం ఏ విధంగా ఉంటూ వస్తున్నాము అని. అందుకే దేవుడు అంత్య దినములలో ఎట్టివారు ఉంటారని ముందుగానే చెప్తూ వచ్చాడు. పైకి భక్తి గలవారుగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించలేని వారుగా ఉంటారని. ఇప్పటి చాలా మంది విశ్వాసులమని చెప్పుకుంటూ వస్తున్నారు, కానీ వారు సత్క్రియల చేత అలంకరించుకోలేనటువంటి స్థితిలో ఉంటూ వస్తున్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి ఫ్యాషన్ ఎక్కువైపోతూ వస్తుంది కదా, చాలామంది వాటికే ఆ మా ఆకర్షణీయతలు అవుతూ వస్తున్న వారుగా ఉన్నారు. కనుక దేవుడు అట్టి విధంగా ఉండకూడదని దినంన మనల్ని కూడా హెచ్చరిస్తూ వస్తున్నాడు. కనుక మనం చూసుకుందాం, కొందరు స్త్రీలు ఎట్టి విధంగా ఉంటూ వచ్చారు, వారు ఏ విధంగా సత్క్రియల చేత అలంకరించబడుతూ వచ్చిన వారుగా ఉన్నారో చూసుకుందాం. మొదటగా రూతు రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనము. రూతు 1:16. ఎవరైనా చదవండి అక్క. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఇక రూతు తను మనకి చాలా మార్లు మనం వాక్యం చదివి ఉంటాము, సంఘాలలో కూడా చాలా సార్లు విని ఉంటాము. సంఘంలో అనేక మంది కూడా చెప్తూ వచ్చారు రూతు గురించి. పై వచనాలన్నీ కూడా చూసుకుంటే ఆ యొక్క నయోమి ఏ విధంగా వారు అక్కడికి వెళ్తూ వచ్చారు, సమస్తంను కూడా కోల్పోతూ వచ్చారు, సమస్తం కూడా మనం వింటూ వచ్చాం. రూతు ఒక మోయాబీరాలు, ఒక తను మోయాబు దేశానికి చెందింది. కానీ రూతు తన వివాహ బంధానికి కట్టుబడిందిగా ఉండి, తన భర్త చనిపోయిన తర్వాత కూడా తన అత్త వెంబడి రావడానికి ఇష్టపడుతూ వచ్చిందిగా ఉంది. నీ జనమే నా జనం అని తెలియపరుస్తూ వచ్చింది. నువ్వు వెళ్ళు చోటికే నేను వెళ్ళదను, నీ దేవుడే నా దేవుడు. అంటే రూతు ఒక స్థిరమైన మనసు కలిగిందిగా ఉంది. అంటే తను స్థిరమైన మనసు అనేటువంటి అలంకారాన్ని తను ధరించుకున్నదిగా ఉంది. కనుక తను తన అత్త వెంబడి వస్తూ వచ్చింది.
మనం ఈ యొక్క రూతు గ్రంథం మొత్తం చదివితే తను కూడా బోయాజు యొక్క పొలంలోనికి తన అత్త వెళ్ళి అక్కడే ఉండు అని చెప్పినటువంటి పొలంలోనికి వెళ్తూ వచ్చిందిగా ఉంది. కనుక పొలం అనగా మనము సంఘానికి సాదృశ్యంగా చూసుకుంటే ఆ యొక్క పొలంలో పొలం అనగా సంఘానికి సాదృశ్యంగా చూసుకుంటే మనము మనము ఒక సంఘంలో మన పునాది వేసుకున్నాము అని అంటే ఆ సంఘం పైనే మనం ఎల్లప్పుడూ కూడా స్థిరమైన మనసు కలిగి ఉండాలి. ఇక్కడ చాలా టైం చెప్తున్నారు. ఇక్కడ చాలా హెచ్చరికలు చెప్తూ వస్తున్నారు. నాకు ఇష్టమైన వాక్యం చెప్పట్లేదు. నాకు అనుగుణమైన చెప్పట్లేదు. నన్ను హెచ్చరిస్తూ వస్తున్నారు అనేటువంటి ద్విమనస్కు కలిగి ఉండకూడదు. తను స్థిరమైన మనస్సు అనేటువంటి తను పొలంలోనికి వెళ్ళి ఆ ఒకటే పొలంలోనికి వెళ్తూ వచ్చింది. అంటే తను ఆ ఒక్క పొలంలోనికి వెళ్ళాలనేటువంటి సత్క్రియందు ఆసక్తి కలిగి ఉంటూ వచ్చింది. స్థిరమైన మనస్సు అనేటువంటి అలంకారాన్ని ధరించుకుంటూ వచ్చింది. కనుక మనం కూడా అట్టి విధంగానే ఉండాలని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. మనకి ఎక్కడైతే పునాది ఏర్పడుతూ వచ్చిందో ఆ పునాది పైనే మనం కట్టబడిన వారంగా ఉంటూ రావాలి. ఆ పునాది పైనే మనం స్థిరమైన మనస్సు అనేటువంటి అలంకారాన్ని ధరించుకొని దైవభక్తి గల వారంగా మనం ఉంటూ రావాలని దేవుడు ఈ దినమున తెలియపరుస్తూ వస్తున్నాడు. అదే విధంగా చూస్తే హన్న మొదటి సమూయేలు 1వ అధ్యాయము 20వ వచనం చదవండి అక్క. మొదటి సమూయేలు 1:20. హన్నా గనుక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను. ఇక్కడ హన్న తనకి పిల్లలు లేకపోవడం ద్వారా తను ప్రార్థించుకుంటూ వచ్చిందిగా ఉంది. తను దేవుని సన్నిధిలో తన కన్నీటిని కుమ్మరిస్తూ వచ్చిందిగా ఉంది. కనుక దేవుడు తనకు కుమారుణ్ణి దయచేస్తూ వచ్చాడు. కనుక తను ఆ యొక్క కుమారుణ్ణి సమూయేలును తను పెరిగిన తర్వాత దేవుడి మందిరానికి ఇస్తాను అనుకున్నప్పుడు కూడా తను ఇస్తూ వచ్చిందిగా ఉంది. అంటే ఈమె ఏ విధంగా ఉందనంటే మాదిరి కలిగిన స్త్రీగా ఉంటూ వచ్చింది. విశ్వాసులకి మాదిరి కలిగినటువంటి స్త్రీగా ఉంటూ వచ్చింది. అంటే తను దేవుడితో మొక్కుకున్నటువంటి మొక్కుబడిని చెల్లించిందిగా ఉంటూ వచ్చింది. కనుక మనం కూడా తనకు వలె మనం కూడా ఉంటూ రావాలి. తను కూడా దైవభక్తి కలిగి ఉంటూ వచ్చింది. దేవుడు అందుకే తెలియపరుస్తూ వచ్చాడు. కనుక నువ్వు మొక్కుకున్న దాన్ని చెల్లించుము, నువ్వు మొక్కుకొనక యుండుటయే మేలు అని తెలియపరుస్తూ వస్తున్నాడు. ఇప్పుడు చాలా వరకు చూస్తే మొక్కుకుంటూ వస్తున్నారు, కానీ వెనకడుగు వేసి వారుగా ఉంటూ వస్తున్నారు. దేవుడికి ఇస్తానన్నది ఇవ్వలేని స్థితిలో చాలా మంది ఉంటూ వస్తున్నారు. కనుక ఈ హన్నా అయితే తనైతే వెనుకంజ వెయ్యిందిగా ఉంటూ వచ్చింది. మొక్కుకొని ఇచ్చే విషయంలో మనకు మాదిరిని చూపించిందిగా ఉంటూ వచ్చింది. కనుక మనం కూడా అట్టి విధంగా ఉంటూ రావాలని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. ఈ రూతుయే కానీ హన్నాయే కానీ వారు సత్క్రియల చేత వారు చేసినటువంటి ఆ క్రియల చేత అలంకరింపబడిన వారుగా ఉన్నారు. దైవభక్తి గలవారుగా ఉంటూ వచ్చారు. కనుక మనం కూడా అట్టి విధంగా ఉండాలని దేవుడి దినంన తెలియపరుస్తూ వస్తున్నాడు. అదే విధంగా అబిగయిలు గురించి చూసుకుందాము. మొదటి సమూయేలు 25వ అధ్యాయము 3వ వచనం చదవండి. మొదటి సమూయేలు 25:3. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపస్యయుండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. ఇక్కడ అబిగయిలు గురించి చూస్తే తనంట సుబుద్ధి గలది రూపవతి అయి ఉండెను అని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. ఈ యొక్క నాబాల్ అయితే మోటువాడుగా ఉంటూ వచ్చాడు. మనం ఈ యొక్క అధ్యాయం మొత్తం కూడా చదువుకుంటే దావీదు తను సహాయం కోరుతూ వచ్చినప్పుడు తను ఏమంటూ వస్తాడంటే దావీదు ఎవడు, యెషయి కుమారు ఎవడు అనే విధంగా మాట్లాడుతూ వస్తాడు. దావీదు అయితే తనకు ఒకప్పుడు సహాయం చేస్తూ వచ్చాడు, కానీ దాన్ని మర్చిపోయిన వాడుగా ఉండి నాబాలు అట్టి విధంగా మాట్లాడుతూ వచ్చాను. కానీ ఇక్కడ ముందుగానే దేవుడు అబిగయిలు గురించి తెలియపరుస్తూ వచ్చాడు. తనంట సుబుద్ధి గలదిగా ఉంటూ వచ్చిందంట. అంటే తను ఆ ఒక బుద్ధిని కలిగి ఉండుట ద్వారా
దావీదైతే తన కుటుంబాన్ని ఆ ఆ నాబాలు మాట్లాడినటువంటి మాటలను బట్టి దేవుడు ఒక నాబాలు యొక్క కుటుంబాన్ని దేవుడు దావీదు చంపివేయాలి అనుకున్నప్పుడు అబిగయలు ఎట్టి విధంగా ఉంటూ వచ్చిందో చూద్దాము. 18-19 వచనాలు చదవండి అక్క. అదే 25 అధ్యాయము 18-19. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికల వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు అడలను గార్ధబముల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞనిచ్చి ఇక్కడ అబిగైల్ ఏం చేస్తూ వచ్చిందండి? ముందు చూపు కలిగి ఉంటూ వచ్చింది, అంతేకాకుండా ఆలోచన కలిగి ఉంటూ వచ్చింది. ఇక్కడ ముందుగానే తెలియపరిచాడు సుబుద్ధి కలిగి ఉంటూ వచ్చిందని. కనుక తన యొక్క జ్ఞానంను మనము అదే విధంగా చూస్తే సామెతలు 14వ అధ్యాయము 14వ సామెత 15వ వచనం చదవండి అక్క. 14వ సామెత 15వ వచనం. వివేకి అయిన వాడు తన నడతను బాగుగా కనిపెట్టును. వివేకి అయిన వాడు తన నడతనంట బాగుగా కనిపెట్టును. ఇక్కడ అబిగాయిలు తన భర్త మోటువాడైనప్పటికీ తన భర్త నడతను తను కనిపెడుతూ వివేకమును ప్రదర్శిస్తూ వచ్చింది. దావీదు ఒక కోపంతో వస్తున్నాడని తను తెలుసుకొని ముందు చూపు కలిగి ఉండి ఆలోచన కలిగి ఉంది. ఆ ఆలోచనను ఏ సమయంలో పడితే ఆ సమయంలో తను ప్రదర్శించలేదు, వివేకంతో ప్రదర్శిస్తూ వచ్చింది. కనుక మనం కూడా మన కుటుంబంలో వచ్చేటువంటి పరిస్థితులనే కానీ వేటినైనా కూడా మనం ఆలోచన కలిగి ఉండాలి. ముందు చూపు అనేటువంటి అలంకారాన్ని కలిగి ఉండాలి. అంతేకాకుండా ఆలోచన జ్ఞానంను వివేకంను కలిగి ఉంటూ రావాలి. కొంతమంది ఆలోచించకే మాట్లాడేవారుగా ఉంటారని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. కనుక మనం ఆ విధంగా ఉండకూడదని దేవుడు ఈ దినంన తెలియపరుస్తూ వస్తున్నాడు. కనుక మనము జాగ్రత్త కలిగి ఉండాలి, ఆలోచన జ్ఞానంను కలిగి ఉండాలి. వచ్చే పరిస్థితులను బట్టి ఏ సమయంలో ఎట్టి విధంగా వివేకంగా నడుచుకుంటూ రావాలో మనం తెలుసుకునే వారంగా ఉండాలి. కనుక దేవుడు ఇక్కడ తెలియపరిచిన విధంగా సామెతల్లో వివేకి అయిన వాడు తన నడతను బాగుగా కనిపెట్టు. కనుక వివేకం మనం కలిగి ఉండి మన కుటుంబంలో ఉన్నటువంటి మన పిల్లలే కానీ మన ఒక భర్త ప్రతి ఒక్కరి నడతను మనము బాగుగా కనిపెట్టే వారంగా ఉంటూ రావాలని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. ఇక్కడ అబిగయీలు ముందు చూపు కలిగి ఉంటూ వచ్చింది కనుక, ఆలోచన కలిగి ఉంటూ వచ్చింది కనుక తన భర్తని దేవుడి యొక్క ఉగ్రతకు లోనైనప్పుడు దావీదు తనను వివాహం చేసుకున్నవాడుగా ఉంటూ వచ్చాడు. ఆ యొక్క దావీదుకి భార్య అవుతూ వచ్చిందిగా ఉంది. తను ముందు చూపు కలిగి ఉంటూ వచ్చిందిగా ఉంది. ఆ ఉగ్రత నుంచి తప్పించుకున్నదిగా ఉంటూ వచ్చింది. కనుక మనం కూడా ఒకప్పుడు ఇటు ఉగ్రతకు మనం కూడా పాత్రులంగా ఉంటూ వచ్చాం. ఆ యొక్క సువార్తను మనం వినుట ద్వారా, సువార్త యందు విశ్వాసం ఉంచడం ద్వారా, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలోని వాక్యంను తెలుసుకొని ముందు జరగబోయేటువంటి ఆ యొక్క పరిస్థితులను, ముందు దేవుడు తీర్చేటువంటి తీర్పునే కానీ, దేవుడు చేసేటువంటి ప్రతి పనినే కానీ మనం తెలుసుకున్నట ద్వారా, ముందు చూపు కలిగి ఉండుట ద్వారా మనం కూడా రక్షింపబడిన వారంగా ఉంటూ వచ్చాం. ఆ ఒక పరలోకపు భర్తీ అయినటువంటి క్రీస్తునకి మనం కూడా ఒక కన్యకలుగా సిద్ధపడే వారంగా ఉంటూ వచ్చినాం. ఒక కన్యక సంఘంలో దేవుడు మనల్ని చేరుస్తూ వచ్చాడు. కనుక మనం కూడా ఆ ఒక ముందు చూపు అనేటువంటి అలంకారాన్ని కలిగి ఉండాలని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. కనుక అదే విధంగా ఆ షునేమీరాలు గురించి మనం తెలుసుకుంటూ వద్దాము. షునేమీరాలు 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం వరకు. 2వ రాజులు 4:8-10 వరకు. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచుట గనురాలైన యొక్క స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. ఆ తరువాత అతడు అక్కడికి చాలు.
ఇక్కడ షునేమీరాలు తను దైవజనుని గురించి తను తెలుసుకున్నప్పుడు తను దైవజనుడని ఎలీషా గురించి తను తెలుసుకుంటూ వచ్చినప్పుడు ఈయన దైవజనుడని మనం ఎరుగుదాం కదా, కనుక తనకి ఒక మేడని ఒక గదిని కడదామని తను తెలియపరుస్తూ వచ్చిందిగా ఉంది. కనుక తిను ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఆతిథ్యం అనేటువంటి అలంకారాన్ని తను ఆతిథ్యం ఇచ్చేటువంటి సత్క్రియను తను కలిగి ఉంటూ వచ్చిందిగా ఉంది. కనుక మనం కూడా ఆ ఒక ఆతిథ్యం చేసే విషయంలో మనం కూడా తనకు వలె మనం ఉంటూ రావాలని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. కనుక మనం కూడా అట్టి అలంకారాన్ని మనం ధరించుకున్న వారంగా ఉంటూ రావాలి. కనుక వీరిట్టి గుణములను కలిగి ఉంటూ వచ్చారు కనుకనే వారు దైవభక్తి గలవారని పరిశుద్ధ గ్రంథంలో వారి నామం లిఖించబడుతూ వచ్చిందిగా ఉంది. ఈ దినంన కూడా మనం వారి గురించి చెప్పుకునే వారంగా ఉంటూ వస్తున్నాము. వారి యొక్క గుణములను బట్టి వారు చేసినటువంటి అటు సత్క్రియలను బట్టి మనం ఈ దినంలో వారి గురించి తెలియపరుచుకున్న వారంగా ఉంటూ వస్తున్నాము. వారి ద్వారా నేర్చుకునే వారంగా ఉంటూ వస్తున్నాము. కనుక ఒక షునేమీరాలు ఆ విధంగా తను చేయుట ద్వారానే తన యొక్క కొరత కూడా ఆ ఇంటిలో తీర్చబడుతూ వచ్చిందిగా ఉంది. తనకి పిల్లలు తనకి లేకపోతూ వచ్చారు. తర్వాత తను చేసినటువంటి ఆ ఒక్క సత్క్రియ ద్వారా తను ఆశీర్వాదాన్ని పొందుకుంటూ వచ్చిందిగా ఉంది. కనుక మనం కూడా దేవుడు అందుకే తెలియపరుస్తూ వచ్చాడు. ఆతిథ్యం ఇచ్చే విషయంలో మనము ఆ ప్రేమతోనే చేయాలని కూడా దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. కనుక మనం కూడా అట్టి విధంగా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక జాగ్రత్త కలిగి ఉందాము. అదే విధంగా ఒక బీద విధవరాలు గురించి మనకి అందరికీ తెలుసు. లూకా సువార్త 21వ అధ్యాయం 4వ వచనంలో తనైతే తనకు కలిగిన దాని అంతట్లో నుంచి తన లేమిలో నుంచి కూడా తనకి దేవుడికి ఇచ్చిందిగా ఉంటూ వచ్చింది. కానీ ఈ దినములలో చాలా వరకు చూస్తే దేవుడికి ఇచ్చే విషయంలో అంటే ఏదైనా కానివ్వండి, సమయాన్ని కానివ్వండి, దేవునికి ఆరాధన చేసే విషయంలో కానివ్వండి, ప్రార్థించే విషయంలో, సంఘంతో సావాసం కలిగి ఉండే విషయంలో, సువార్త చేసే విషయంలో, యాచక ధర్మం చేసే విషయంలో, అదే విధంగా మనకి దేవుడు ఇస్తున్నటువంటి జీవనోపాధిలో దేవుడికి ఇచ్చే విషయంలోనే మనము చాలా మంది కూడా వెనుకంజ వేసేవారుగా ఉంటూ వస్తున్నారు. ఆ సత్క్రియను వారు చేయలేని వారుగా ఉంటూ వస్తున్నారు. అట్టి విధంగా ఉంటే దేవుడి యొక్క ఆశీర్వాదం మనం ఏం పొందుకుంటూ వస్తాము? దేవుని చేత మనం ఏ విధంగా సాక్ష్యం పొందుకుంటే వారంగా ఉంటామో ఆ యొక్క బీద విధవరాల గురించి దేవుడైతే సాక్ష్యం ఇస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. అందరూ వాళ్ళకు కలిగిన దాంట్లో ఇచ్చాడు, కానీ ఈమె అయితే తనకున్నదంతే కూడా ఇచ్చిందని దేవుడు సాక్ష్యం ఇస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. తన అట్టి సత్క్రియలు చేయడం ద్వారా దేవుడి చేత సాక్ష్యం పొందుకుంటూ వచ్చిందిగా ఉంది. మరి కానీ మనము ఏ విషయంలో సాక్ష్యం పొందుకుంటూ వస్తున్నాము? దేవుని దగ్గర కానీ, మనుషుల దగ్గరే కానీ, సంఘంలోనే కానీ, కుటుంబంలోనే కానీ మనం ఏ విషయంలో సాక్ష్యం పొందుకున్న వారంగా వస్తున్నామో చూసుకుంటూ వద్దాం. కనుక వీరు అట్టి దైవభక్తి గలవారు ఉంటూ వచ్చారు కనుక అట్టి సత్క్రియలను చేసి అట్టి అలంకారాన్ని ధరించుకున్నారు కనుక మనం కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. అదే విధంగా అదే విధంగా చూస్తే ఇంకొక స్త్రీ గురించి చూసుకొని ముగించేస్తాను. హవ్వ, మనకందరికీ ఈమె తెలుసు కదా. మొదటి స్త్రీ, ఆదాము తర్వాత ఆదాములో నుంచి ఏర్పడుతూ వచ్చినటువంటి స్త్రీ. ఈమె ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనంలో, ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం చూసుకుంటే తాను ఆ దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు. ఆ యొక్క పండును తినవద్దని తెలియపరుస్తూ వచ్చాడు. మా చెట్టు ఎద్దుకు వెళ్ళవద్దని కూడా తెలియపరుస్తూ వచ్చాడు. కానీ తను ఏ విధంగా ఉంటూ వచ్చింది? సామెతలు 14 సామెత 15వ వచనంలో, జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును. జ్ఞానం లేనివాడంట ప్రతి మాట కూడా నమ్మేవాడుగా ఉంటాడంట. అంటే తను ఏ విధంగా ఉంటాడంటే అజ్ఞానంను కలిగి ఉన్నవాడుగా ఉంటాడు. ఆ స్త్రీ అయితే, హవ్వ అయితే ఆ ఒక్క సాతాను చెప్పినటువంటి ప్రతి మాటను కూడా తను నమ్ముతూ వచ్చిందిగా ఉంది. అందుకే మనందరం కూడా ఈ విధంగా పాపంలో ఉంటూ వచ్చాము. కనుక జ్ఞానం లేని వాడు ప్రతి మాట నమ్ముతూ వస్తాడు. తను ఏ విధంగా నమ్మి మోసపోతూ వచ్చిందిగా ఉందో, తన యొక్క కోరికను తను దాన్ని ఒక రమ్యమైనవి, అందమైనవిగా ఉన్నాయని కోరుకుంటూ వచ్చిందిగా ఉంది.
కనుక మనం కూడా ఈ లోకంలో ఉన్నటువంటి వస్త్రములనే కానీ ఆ ఒక్క ఆభరణములనే కానీ ఆ జడలు అల్లుకొనుట ఎందు వాటి అందే కానీ ఆసక్తి కలిగి ఉండకూడదని దేవుడు తన ద్వారా తెలియపరుస్తున్నాడు. తన కోరికను కోరుకొని ఒక దేవుడి యొక్క తీర్పులోనికి వెళ్తూ వచ్చిందిగా ఉంది. కనుక మనం ఆ విధంగా ఉండకూడదని, తను ఏ విధంగా జ్ఞానం లేకుండా ప్రతి మాట కూడా నమ్ముతూ వచ్చిందిగా ఉందో, మనమైతే ఆ విధంగా ఉండకూడదని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక మనం ఆ విధంగా జాగ్రత్త కలిగి ఉండాలి. ఆ ఒక్క దైవభక్తి గలవారం అని చెప్పుకుంటూ స్త్రీలు సత్క్రియలకు తగినట్లుగా అలంకారాలను ధరించుకుంటూ వచ్చారు. ఆ రూతుయే కానీ, హన్నానే కానీ, ఆ ఒక షునేమీరాలే కానీ, అట్టి విధంగా మనం కూడా అబిగయలే కానీ మనం కూడా అట్టి అలంకారాన్ని ధరించుకొని ఉండాలని దేవుడు ఈ దినమున తెలియపరుస్తున్నాడు. కనుక మనలో ఇంకను ఏదైనా లోపం ఉంటే ఆ విధంగా సరిచేసుకునే వారంగా ముందున్నట్టు మన ఒక్క ప్రతి ఒక్కరు స్త్రీ అనే కాదు, సంఘంలో చేర్చబడినటువంటి ప్రతి స్త్రీయే కానీ పురుషులే కానీ అట్టి విధంగా ఉండాలని దేవుడు సహాయం చేయను.